రాష్ట్రంలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు లేక రిజర్వాయర్లు, కాలువలు ఎండిపోతున్నాయి. రైతులకు సాగునీరు అందించాల్సిన సర్కారుకు సోయి లేకుండా పోయింది. గత సీజన్ లాగే మళ్లీ పంటలను పశువులకు వదిలేయాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, జిల్లా మంత్రులు యంత్రాంగానికి పట్టింపు లేక రైతాంగం మరోసారి కష్టనష్టాలను చవిచూసే దుస్థితి దాపురించింది. దేవాదుల ప్రాజెక్టు నీటి మీద ఆధారపడి సాగు చేస్తున్న రైతులు గత ఏడాదిలాగే ఈసారి కూడా పంటలను పశువులకు వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టులో ప్రధానమైన దేవన్నపేట పంప్ హౌస్ను సందర్శించనున్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని పంప్ హౌస్ను పరిశీలించడంతో పాటుగా రైతుల సమస్యలపై రేవంత్ సర్కార్ను నిలదీయనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అడ్డగోలు హామీలిచ్చింది. అధికార పీఠం ఎక్కిన వెంటనే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనేక గొప్ప రైతు సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచింది. రేవంత్ పార్టీ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అరకొరగా రైతు రుణమాఫీ చేసింది. రైతు బంధును ఎన్నికల బంధువుగా మార్చుకుని రైతన్నలను నిలువునా ముంచింది. ఆఖరకు సాగునీరు అందించే విషయంలోనూ సర్కార్ ఘోరంగా విఫలమవుతోంది. వానాకాలం సీజన్లో గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృధాగా పోతున్నా ఒడిసిపట్టి రైతాంగానికి అందించాలనే సోయి కూడా లేకుండా పోయింది. కనీసం దేవాదుల ద్వారా రైతులకు సాగునీటిని అందించలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉంది. గత యాసంగి సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ, వర్ధన్నపేట, ఇతర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ రైతులకు సాగునీరు అందించకపోవడంతో పశువుల మేతకు పంట పొలాలను వదిలేశారు. చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు పొట్ట చేత పట్టుకుని వలసపోయారు.